హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో మీకు కొన్ని ఇంపార్టెంట్ మేజర్ మిడ్ నైట్ టాక్స్ ప్లస్ అప్డేట్స్ చెప్తున్నా. సో గెట్ రెడీ టు లిజన్. ఫస్ట్ థింగ్, మిడ్ నైట్ టాక్స్లో మేజర్ అప్డేట్, రీతు వర్సెస్ డెమాన్ ఒక గొడవ జరిగింది. అంటే కొట్టుకునేంత పెద్ద గొడవ కాదు కానీ అందరూ అనుకున్నట్టు వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ అయితే వచ్చింది. గిన్నెల గురించి ఒక ఫైట్ జరిగిందంట. మరి అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళకంటే ఇన్ని ప్లేట్సే వాడాలని ఉంటుంది, ఇన్ని సామాన్లే వాడాలని ఉంటుంది, కానీ అంతకు మించి వాడడం జరుగుద్ది. ఏం చెప్తాను రీతు అంటది, ఏం చెప్తానురా నేను చెప్తున్నాను వాళ్ళు వినట్లేదు, ఇంకేం చేస్తావు మనం తోవేయడమే అని అంటది అనమాట. ఈమె అలా కాదు, నువ్వు కెప్టెన్ కదా, నువ్వు అనౌన్స్ చేయి, నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అని అంటే గట్టిగా అరిచేసి ఎవరికి వాళ్ళు ఇన్నే వాడండి అని చెప్పి అరిచేసి చెప్పాను ఓకేనా హ్యాపీయా అని అంటారనమాట. వేరే వాళ్ళకైతే మెల్లగా చెప్తావు, నాకైతే వచ్చి ఇట్లా అరుస్తూ చెప్తా అని చెప్పి వీళ్ళిద్దరి మీద డిస్కషన్ ప్రొలాంగ్ అవుతుంది. సుమన్ శెట్టి గారు అంటారు మేమైతే మా కిచెన్ మేము వాడుతున్నాం అని చెప్పి కిచెన్లోనే సుమన్ శెట్టి గారు అనడం జరుగుద్ది. సో నాకు అనిపించింది ఏంటంటే ఆఫ్టర్ దట్ మేజర్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యన ఒక డిస్టెన్స్ అయితే వచ్చింది. కొంచెం అంత టర్మ్స్ బాగా వెళ్ళట్లేదని చెప్పచ్చు. తనుజ చెప్పడం అయితే ఏంటి, కళ్యాణ్ అనవడం అయితే ఏంటి, రీతుని కూర్చోబెట్టి తనుజగా చెప్తారు కదా ఇట్లా కాదు ఇట్లా జరుగుతుంది ప్రతిసారి రీతుకే అంటున్నారు అందరూ, నీ దానికంటే రీతుకే ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు, నువ్వు గేమ్ ఆడకపోవడం వల్ల ఇట్టే పడుతుంది అన్నట్టు ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది కదా. సో దీనివల్ల అవ్వచ్చు వీళ్ళిద్దరి మధ్యన అయితే కొంత డిస్టెన్స్ అయితే వచ్చిందనమాట. ఆశ్చర్యం ఎక్కడంటే మాధురి గారి ఫైట్లో స్టాండ్ తీసుకోలేదని చెప్పి గొడవ ఆడింది. ఇప్పుడు స్టాండ్ తీసుకున్నాడు అయినా గొడవ అవుతుంది అన్నట్లు మనం అనుకోవచ్చు. సో ఇది ఒక మిడ్ నైట్ ఆఫ్టర్ అంటే బర్నీ గారి టాస్క్ తర్వాతన జరిగిందనమాట. ఇది బర్నీ గారి టాస్క్ అంటే గుర్తొచ్చిందండి, ఆయనదైతే అరాచకం అండి, చాలా బాధ వేసింది ఆయన టాస్క్ ఓడిపోవడం. తనుజ గారు అంటారనమాట, అప్పుడు తనుజ గారు తెలుసా మీరు ఓడిపోతే నేను ఓడిపోయినంత ఫీల్ వచ్చింది, నాకు అంత బాధ వేసింది అన్నట్టు అనిపించింది అని అంటారు. బర్నీ గారికి అయితే ఎక్కడో హోప్స్ లూజ్ అయిపోయారు, ఆయన ఎమోషనల్గా డౌన్ అయిపోయారు అని చెప్పొచ్చు. గేమ్ ఓడిపోయేసరికి వాళ్ళ డాటర్కి మాట ఇచ్చి పాపం ఆయన అవ్వలేదని, వాళ్ళ డాటర్ వెయిట్ చేస్తుంటారు కానీ అది ఫుల్ఫిల్ చేయలేదని ఆయన కొంచెం లో అయిపోతారు అనమాట, కాన్ఫిడెన్స్ కొంచెం లో అయిపోవడం జరిగిందనమాట. బట్ సుమన్ శెట్టి వీరందరూ వచ్చి ఆయన కొంచెం పుల్ బ్యాక్ చేస్తారు, లేదు దట్స్ ఓకే అవుతుంది అని. ఈ లోపల ఇట్లా పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది అనమాట, ఓజీ మూవీలో సాంగ్ వస్తుంది, ఓజీ మూవీలో సాంగ్ అనుకుంటా రావడం జరిగింది. ఎవరికి అనుకుంటున్నారు, ప్రేరణ గారు అనమాట. ప్రేరణ గారు ఎంట్రీ ఇచ్చి హౌస్ అంతా ఏంటి మా ఇంటి వాస్తు చూడడానికి వచ్చామని ఇమాన్యువల్ అంటారులేను కానీ ఆవిడ వచ్చి మా సీజన్లో ఇది ఇక్కడ ఉండేది, మా సీజన్లో అది అక్కడ ఉండేది, అరే ఇది ఇక్కడ ఉందా అది అక్కడ ఉందా అని చెప్పి ఆవిడ ఫుల్ నోస్టాల్జియా ఫీల్లోకి వెళ్ళిపోద్ది అనమాట చాలాసేపటి వరకు. బాగా ఫన్నీగా చూపిస్తారు అది కూడా. ఈ డెన్ ఉన్న చోట వాష్రూమ్ ఉండేదని, మేము ఇక్కడ ఇలా కొట్టుకునే వాళ్ళమని, మేము ఆ టాస్క్లో మేము ఇక్కడే పడుకున్నామని, ఫుల్ నోస్టాల్జియా ఫీలింగ్లో ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుంది అనమాట ప్రేరణ గారు. సో ప్రేరణ గారు చెప్పడం జరుగుద్ది అనమాట, కిచెన్లోనే నా మేజర్ నామినేషన్స్ ఉండేది. తేజ అంటారులేండి ఆ సీజన్లోని, ఎవరు నామినేషన్ వేయడానికి లేకపోతే ప్రేరణ వచ్చి నించో అదే పాయింట్ వస్తుంది అని, ఆ డబ్బా తేజ అని చెప్పి చాలా ఫన్నీగా అంటుంది అనమాట ఆవిడ. సో మేజర్ గొడవలన్నీ కిచెన్లోనే అయ్యేవి అని అంటే తనుజ వచ్చి తన ఫీలింగ్ షేర్ చేసుకుంటుంది, అవును అది నిజమే, నాకు కూడా మేజర్ గొడవలు కిచెన్లోనే అయ్యాయి అని. దోశ కూడా ఉంటుంది కదా విష్ణుప్రియది, అది మామూలు గొడవ కాదులేండి, ఇట్లా దోశ ఇలా వేశారని అలా వేశారని మొహం ఇట్లా ఫాస్ట్గా ఇట్లా విసుగ్గా వేశారు అన్నట్టు ఆ గొడవ. ఆ సీజన్ మొత్తంలో హైలైట్ గొడవ ఆ దోశ గొడవే. విష్ణుప్రియ గారు ఫీల్ అవ్వడం, అటు ఆ పంచాయతీ మామూలుగా వెళ్ళలేదనమాట. ఈ లోపల తనుజ అంటది తర్వాత నేను మీ అందరూ తగ్గిపోయారు, తనుజ కాదు ప్రేరణ అంటారు, మీ అందరూ చాలా తగ్గిపోయారు అని అంటే ఇమాన్యువల్ లేదు నేను తగ్గలేదు, నువ్వైతే ఇమాన్యువల్ తగ్గలేదు అని చెప్పి ప్రేరణ అంటే లేదు నేను తగ్గానంటే ఉత్తినే అంటే నేను తగ్గారు, ఇప్పుడు ఎంత తగ్గుతారో బయటికి వెళ్ళాక అంతే బౌన్స్ బ్యాక్ అవుతారు, నాతో అలానే జరిగింది, బెంగళూరు ఫుడ్ హైదరాబాద్ ఫుడ్ బాగా తింటావా అని అంటే కాదు బేసికల్లీ నేను తమిళియన్ని అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేస్తారనమాట. సో చెప్పాలంటే ఆవిడ ఫుడ్ గురించి, తర్వాత లేదు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా, అట్లా ఆ కన్వర్జేషన్ అలా వెళ్తుంది అనమాట. మొత్తం ప్రేరణ గారు అయితే మొత్తం ఆవిడ సీజన్లో మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట, ఆ ఎమోషన్లో ప్రతిదీ షేర్ చేసుకోవడం గట్టని. సో ఇదైతే నీ వాస్తవం అండి, గొడవలు సగానికి సగం కిచెన్లోనే అవుతాయి, అది అయితే ప్రతి సీజన్లో కామన్ అంటే కామన్. ఇక్కడ రేషన్ మంచిగా టాస్క్ అంటే గొడవలు అవనియండి, షేరింగ్ అవనియండి, ఫుడ్ అవనియండి, ఆ పోపులు అవనియండి, వామ్మో ఈ సీజన్లో కూడా ఏం తక్కువ అవ్వలే, గట్టిగానే అయ్యే గొడవలు.
సో ప్రతి సీజన్లో కిచెన్లో గొడవలు కామన్ అని ప్రేరణ గారు ఇక్కడ తనుజ వీళ్ళ కన్వర్సేషన్స్ వింటే మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటారు. ప్రేరణ అందరితో కూర్చుని మంచిగా ముచ్చట్లు పెడతారు. అయితే డిమాండ్ పవన్ పిలిచి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుద్ది. ఎలా నువ్వు 2 minutes నుంచో రీతుని తిట్టు, ఒక 2 minutes అంటే వినవా, నేను ఇంకెంత కేర్ చేసినా చూపించు, ఆగడికే పట్టించుకున్నట్టు ఉంటావు, ఆగడికే పట్టించుకోలేనట్టు ఉంటావు, ఇంకెలా చెప్పాలి, నువ్వు అనుకున్నది ప్రతిసారి అనుకున్నప్పుడే అయిపోవాలా అని చెప్పేసి ఆయన ఏదో చెప్తే అయిపోయిందంటే అరే అవి తిట్లు కాదురా అని చెప్పేసి సంజన గారు అంటారు. సంజన గారి బాధ సంజన ఏంటంటే ఆ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఊహించుకుని నిజంగా చెప్పు తిట్టు అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది అనమాట. ఆవిడ అసలు అగెనెస్ట్ అయిపోయారు రీతుకి అని చెప్పుకోవచ్చు. ఈ లోపల దివ్య అంటారు అది ఆవేదనలా ఉంది, ఆవేశంలా లేదు అని చెప్పేసి అంటారు. బాధ చెప్పుకుంటున్నట్టుంది అని. పాపం నిజమే, పాపం డిమాండ్ పవన్ చెప్పిన ప్రతి పాయింట్లో మిడ్ నైట్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది అది ఆవేదనే. నువ్వు వినవా, అరుస్తావు, వినవు, అటు వెళ్ళిపోతావు, ఆగడికే పట్టించుకున్నట్టుంటావు, ఆగడికే పట్టించుకోలేనట్టు ఉంటావు అని అంటే ఇంకా పాపం ఆయన ముందు నుంచి చెప్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ వాదనే అని చెప్పి క్లియర్గా అనుకోవచ్చు. సో వెళ్ళంటే బర్నీ గారు ఎప్పుడు కెప్టెన్ అవుతారని అంటది అనమాట ఆవిడ. సో ఈ లోపల వీళ్ళందరూ క్యూట్గా ఉంది కదా అంటే పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పి మాట్లాడుకుంటారు. ఫన్నీగా వెళ్ళింది అనమాట. ప్రేరణ గారు చాలా బాగా మాట్లాడతారు, అస్సలు ఎక్కడ తగ్గరు అనమాట. కాకపోతే దొరికేశారు ఆవిడ. ఏదో విషయం వీళ్ళు మాట్లాడితే ఆవిడ ఎపిసోడ్ చూసి మాట్లాడమని చెప్పి తనుజ గారు అంటారు. ఆ పాయింట్లో నేను అక్కడ ఏమైందో నేను మిస్ అయ్యాను అనమాట. ఏదో అడుగుతారు తనుజ గారు, అయితే నువ్వు చూడట్లేదు అనమాట అంటే ఈ లోపల రీతు అంటారు మీ సీజన్, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీ సీజన్లో ఏది మీకు టాప్ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అంటే టాప్ 5లో ఉండేటప్పుడు వేసే జర్నీ చాలా బాగుంటుంది, అది చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. శ్రీపాద వచ్చిన మూమెంట్ మంచిదే, హ్యాపీయెస్ట్ మూమెంటే, కానీ నాకైతే ఎక్కువ హార్ట్ టచింగ్ మూమెంట్ అది. సో మీరందరూ అలా ఉండడానికి, అది చూడడానికి ఉండాలనైనా ఫైట్ చేయండి అని చెప్పేసి ఈవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అనమాట. ఈ లోపల రీతు గారు అంటారు అరే ఆవిడ నుంచి మనకి బయటకు రప్పించమంటే మీరేందిరా, పాయింట్స్ రప్పించమంటే మీరేంది, వాళ్ళ సీజన్ మనకెందుకురా అని చెప్పి రీతు గారు అంటారు అనమాట. రీతు గారు అయితే ఎక్కడ తగ్గట్లేదు ఫ్లో అనమాట. ఎక్కడక్కడ ఏమనుకుంటున్నారో అట్లా డైలాగ్ ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఇమాన్యుయల్కి అయితే సర్కాస్టిక్గా భలే కామెడీ పంచెస్ డైలాగ్స్ పడతాయి. ఎవరు అనుకుంటున్నారు తనతో మాట్లాడంటే చాలా ఇది, తను టాస్కుల్లో కానీ మాటల్లో కానీ ఎక్కడ తగ్గదు అని చెప్పి తనుజ గారు అంటారు. షీఈ్ అ స్ట్రాంగ్ స్పిరిట్ ప్లేయర్ అని చెప్పేసి తనుజ గారు అంటారు అనమాట. సో ప్రేరణ గారు తర్వాత అడుగుతారనమాట ఇమాన్యుయల్ పిలిచి నీకు కళ్యాణ్ అంటే ఇష్టమా, పవన్ అంటే ఇష్టమా అని అంటే గౌతమ్ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకోవడం జరుగుద్ది అనమాట. అడిగినప్పుడు ఇట్లా డేమోనేమో నాకు ఇమాన్యుయల్ అంటే ఇష్టం అని అనడం జరుగుద్ది. అవునా ఇదో నా తమ్ముడు పవన్ అంటే ఇష్టం అని జరుగుద్ది అనమాట. సో తనుజాకి అడుగుతారు నీ తర్వాత ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు ఒకవేళ ఉన్న హౌస్ మొత్తంలో అంటే కళ్యాణ్ అని చెప్పి తనుజ గారు అనడం జరుగుద్దట. ఇట్లాగా ఇమాన్యుయల్కి వీళ్ళు వెళ్ళి అడగమని చెప్తారు ప్రేరణని, వెళ్ళి అడుగు సంజన అంటే ఇష్టం, తనుజ అంటే ఇష్టం అని చెప్పేసి. ఇంకా ప్రేరణ అంటది అనమాట అడిగియండ్రా మీరు అడగాలనుకున్నాను అడిగియండి, ఇంకా నేనెందుకు, మీరే అడిగేసుకోండి ఇంకా నేనెందుకు అని చెప్పేసి అంటది. సో దివ్యాన్ని పిలిచి మీకు ఇంట్లో అందరిలో ఎవరు సెలబ్రిటీస్లో ఫేవరెట్ సెలబ్రిటీ అని అంటే భరణి గారి పేరు చెప్పొద్దు, అది మనకి ఖచ్చితంగా ఏమంటారు గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ ఆవిడ భరణి గారి పేరే చెప్తారు. సో ఇట్లాగా ప్రేరణ గారు వచ్చి ఒక్కొక్కరికి బయట పెట్టడమే కాదు ఎక్కడో ఇండైరెక్ట్లీ జనాలకి ఓకే వీళ్ళ మనసులో ఇది ఉంది అని చెప్పి ఒక ఫిట్టింగ్ పెట్టినట్లయితే నాకు అనిపించింది. ఫిట్టింగ్ అని కాదు, క్యాలిక్యులేషన్స్ ఇలా ఉంది, వీళ్ళైతే వీళ్ళకి క్లోజ్, వీళ్ళు బయటపడలేదు అది తెలిసింది. లోపల రీతు అంటే అయ్యో అదే ఫైట్ నన్ను అంతా నీ అన్నేమో ఈ తమ్ముడికి సపోర్ట్ చేయలేదని, ఎవరు ఇమాన్యుయల్ అండ్ డేమన్ పవన్ దీని గురించి, ఈ అన్నేమో ఈ తమ్ముడు సపోర్ట్ చేయలేదు, తమ్ముడు అన్నకి సపోర్ట్ చేయలేదని, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి సపోర్ట్ చేయలేదని, ఇదే గొడవ వస్తుందిలే టీవీలో చూడు అని చెప్పి రీతు అంటది అనమాట. సో అయితే కళ్యాణ్ని పిలిచి ఈవిడ నీకు టాస్క్ ఇస్తాను, కిచెన్లో అప్పుడు ఉంటారు తనుజ, వెళ్ళి ప్రపోజ్ చేయని అంటారు అనమాట. నాకు తెలుసు ఎవరు చెప్పమన్నారు, నాకు తెలుసు ఎవరు చేయమన్నారు అని చెప్పి వీళ్ళు నవ్వుతూ ఉంటారు. సో తర్వాత ఇట్లా షో గురించి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నాగబాబు గారు చెప్పడం జరిగింది ఇట్లా మన ఒక చిట్ చాట్ షోలోని అసలు సాధారణంగా ఆయన బిగ్ బాస్ అట్లా చూడడానికి అంత టైం ఉండదు, కానీ కేవలం భరణి ఉన్నారు కాబట్టి భరణి గారి గురించి ఈ షో చూస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుద్ది అని అంటే అప్పుడు భరణి గారు అంటారు అవును ఆయన సార్కి అసలు ఖాళీ ఉండదు కానీ నా కోసమే కుదుర్చుకుని చూస్తున్నారు, నాకు అది అర్థం అవుతుంది అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రేరణ గారు అసలు మామూలుగా కాదు, ఒకరికొకరికి
ఏమనుకుంటున్నారు ఏంటి అని బయటికి తెప్పించడం కానీ, ఎమోషన్ కానీ, ఐ మీన్ అర్థం చేసుకోవడం కానీ, అది క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్గా చేస్తున్నారా అని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు వీళ్ళు చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇట్లాగా తెర ఓపెన్ అవుద్దనమాట. టాస్క్ మామూలు సెటప్ కాదు, చాలా బాగుంది సెటప్, బీభత్సంగా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పచ్చు. టాస్క్ పేరు క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్ అండ్ త్రో ఇట్ అనుకుంటా. యా, క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్ అండ్ త్రో ఇట్ టాస్క్ పేరు. ఇంకా వీళ్ళందరూ తెలిసిందే కదా, నేను ఆడతా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ తనుజ గారు మాత్రం రిక్వెస్ట్ చేయరు, ఆలోచిస్తూ ఉంటారు. కళ్యాణ్ అంటారు వెళ్ళు రిక్వెస్ట్ చేయు అంటే చేశాను కానీ తన ఇష్టం కదా అన్నట్టు ఆవిడ ఉంటారనమాట. ఈ లోపల వాదన అవుతుంది తనుజ గారికిను, అటుపక్కన ఎవరున్నారు అనేది తెలియదు. బాల్స్ ఏముంది ఈజీగా వేయొచ్చు అన్నట్టు తనుజ గారు అంటారు. ఈ లోపల ప్రేరణను పక్కకు పట్టుకెళ్ళి కళ్యాణ్ మరి ఏం మాట్లాడతారో తెలియదు. అసలు ప్రేరణ గారు ఫస్ట్ దివ్యతో ఆడదాం అని చెప్పి దివ్యని సెలెక్ట్ చేసినట్లయితే నాకు అర్థమైంది, తెలిసింది. కానీ ఈ లోపల మళ్ళీ డెసిషన్ మార్చి బిగ్ బాస్ నేను తనుజాతో ఆడతాను అని చెప్పడం అయితే జరుగుద్ది అనమాట. మరి అక్కడ ఏం జరిగింది అనేది మనకి ఎపిసోడ్లో చూపించినప్పుడు మనం తెలుసుకుందాం ఖచ్చితంగా. సో టాస్క్ అయితే భలే బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మనకి ఎట్లాగో మన దగ్గర అప్డేట్ ఉన్నది, ఆల్రెడీ తనుజ గారు ఓడిపోయారు టాస్క్. సో పాపం లాస్ట్ మినిట్ వరకు వస్తారు తనుజ గారు, గట్టిగానే ఆడారు, ఎక్కడ వదలలేదు. బట్ అక్కడ మిస్ అయిపోయింది బాల్స్ దగ్గర అనమాట. సో ప్యూర్లీ లక్, ఇంకేం చేయలేం. కానీ తనుజ గారు చెప్పడం అయితే చెప్తారు, నేను 10th వీక్లో కెప్టెన్ అయిన తర్వాత నేను ఆడలేదు, చూడు ప్రేరు నేను ఆడేలా చూడు అని చెప్పి తనుజ గారు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరుగుద్ది అనమాట. సో జస్ట్ 5 minutes డిఫరెన్స్తోని తనుజ గారు ఓడిపోయడం తెలిసిందనమాట. నాకు తెలిసి పాపం ఆవిడ చాలా కంట్రోల్ చేసినట్టుంది, ఆవిడ చూస్తే అర్థమవుతుంది యాడ్ అవ్వకూడదని. సో భరణి అంటారు ఏం చేయలేము, పర్లేదు, జస్ట్ 5 minutes, జస్ట్ ఫ్యూ మినిట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అని అంటే అవును అని ఇంకా అంతే, రాసి పెట్టలేదు అని. నిజంగా తనుజకి పాపం బ్యాడ్ లక్ అని అనుకోవాలి, లేకపోతే చాలా దగ్గర వరకు వచ్చి ఆవిడ పాపం ఓడిపోవడం జరుగుద్ది అనమాట. సో ప్రేరణతోని రీతు అడిగినట్టుంది గేమ్ ఎలా వెళ్ళింది ఏంటంటే, ఫస్ట్ 3 weeks చాలా బ్యాడ్ అంట, తర్వాత నుంచి అసలు తగ్గలేదంట. రీతు ఎలా ఉంటుంది ఒరిజినల్ రీతులోనే ఉన్నావు, సూపర్ కంటెంట్ వెళ్ళిందని అన్నదంట, అంటే సూపర్గా వెళ్ళింది నీ గేమ్ అని అన్నదంట అని చెప్పేసి వచ్చి చెప్తుంది అనమాట. నిజమే, ఫస్ట్ 3 weeksలో చెప్పాలంటే ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే డెమోన్ అయిందో అసలు అప్పుడే వెళ్ళిపోవాల్సిన ఆవిడ, బట్ సమ్హౌ షీ పుల్డ్ అప్ హర్ గేమ్ అని చెప్పచ్చు ఫర్ సమ్ రీజన్. సో రీతు గారికి అయితే అది ప్యూర్గా లక్ అనే అంటాను. బట్ ఆవిడ కూడా టాస్క్లో ఎక్కడ ఆవిడ తగ్గలేదు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎవరు వచ్చినా సరే వీళ్ళ గేమ్ ఎలా ఉంది వెళ్తుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు తెలుసుకోవాలని చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. సో ప్రేరణ అయితే మొత్తానికి రీతుకి చెప్పింది, రీతు అనుకుంటుంది అమ్మాయి ఇంక నేను పడుకోవచ్చు అని అనుకుంటారేమో ఇంకా. సో టాస్క్ అయిపోతుంది, వీళ్ళందరూ మాట్లాడుకోవడం జరుగుద్ది, ఈ రివ్యూలు అయిపోయాయి. అప్పుడు ఇంకా రీతు రూమ్లోని తనుజ గారు పడుకుంటున్నారు కదా కెప్టెన్ రూమ్లోని, ఇంకా కళ్యాణ్ వెళ్తాడు. పడుకుంటావా, కూర్చుంటావా, వాటర్ కావాలా, ఓకేనా, ఉండీదా వెళ్ళిదా, మాట్లాడతావా అంటే ఉండు అని అంటారు, మాట్లాడతారు. అసలు దాని తర్వాత ఇంకా వాళ్ళ కన్వర్జేషన్ అలా వెళ్తుంది, ఇంకా గేమ్ గురించి, గేమ్ ఆడితే బాగుండేదని. సో ఇట్లాగా ఇవి నాకైతే కొంచెం ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ మిడ్ నైట్ టాక్స్ అని అనిపించింది ఆఫ్టర్ బర్నీస్ గారి గేమ్. సో ఇంకొన్ని రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో అని నాకు ఏమైనా తెలిస్తే డెఫినెట్లీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.